నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ఆహా భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 20, 2025 నాటి గ్రహస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము గోచార రీత్యా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు సూచనలు ఇస్తుంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు కన్యారాశిలోను, సూర్యుడు ధనస్సులోను, మంగళుడు కర్కాటకంలోను, బుధుడు ధనస్సులో హస్తంగత స్థితి ప్రభావంలో స్వల్పంగా ఉన్నాడు. అయితే గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు విద్య, ఉద్యోగము, ప్రయాణము, ఆరోగ్యము, ఆర్థిక వ్యవహారాల మీద బలమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుక్ర ప్రభావంతో చాలా ఆనందంగా ఉండబోతోంది. అన్ని కార్యాలు సఫలమవుతాయి. మీలో ఆకర్షణ పెరిగి మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు ఈ రోజు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి పదవులు, స్థాన చలనాలు రెండు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త క్లయింట్లు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు ఈ రోజు శుభదినంగా గోచరిస్తున్నది. తర్వాత ప్రేమ జీవితం చక్కగా ఉండబోతోంది. వివాహ ప్రయత్నాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ప్రయత్నాలు అయితే చేయండి, కానీ దానికి సంబంధించిన మాటలు అయితే మాత్రం ఈ సమయంలో మాట్లాడరాదు. ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము లలితా సహస్రనామాలలో మీకు ఎన్ని నామాలు చదవగలరో 8 నిమిషాల పాటు అన్ని నామాలు చదివే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే సంఖ్య ఆరెంజ్ కలరు అనగా కాషాయం రంగు, కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే వారము శుక్రవారము, అదృష్ట శాతము 82గా గోచరిస్తున్నది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు శుక్ర ప్రభావంతో కుటుంబంలో చక్కని వాతావరణం ఉండబోతోంది. కార్యసిద్ధి, కార్యజయము గోచరిస్తున్నది. ఆ గతంలో ఆగిపోయిన పనులు ముందుకు వెళ్లే అవకాశాలు కనబడుతున్నాయి. డబ్బు ప్రవాహము మెరుగ్గా ఉండబోతోంది. రావాల్సిన సమయానికి రావాల్సిన సొమ్ము మీకు చేతికి అందుబాటులోకి వస్తుంది. రహస్య శత్రువుల నుంచి కొంచెం దూరంగా ఉండండి. వారి వల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. అయితే ప్రయాణాలు మాత్రము ఈ రోజు పెట్టుకునే ప్రయత్నం చేయకండి, అస్సలు కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు. అయితే పరిహారంగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు కానీ లేదా 2 నిమిషాలు కానీ చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే కనుక చక్కని ఫలితాలు పొందుతారు. మీ యొక్క అదృష్ట శాతము 82గాను, కలిసి వచ్చే రంగు తెలుపు రంగు, కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే వారము సోమవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధుడు అస్తంగతంలో ఉండడం వల్ల మీ యొక్క నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ నిర్ణయాల యొక్క ఫలితము ఇంపాక్ట్ కొద్ది కాలము ఉండడంతో పాటు మీ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపించే అవకాశం కనబడుతోంది. నిర్ణయాలలో జాగ్రత్తలు అవసరము. అయితే ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది, మారేందుకు ప్రయత్నాలు చేస్తారు. అలా మారినా కానీ మంచి జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారము సజావుగానే ఉంటుంది. ఈ రోజు పెద్దగా గొప్పగా చెప్పుకునేటట్టుగా ఈ రోజు అయితే ఉండదు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు తక్కువ దృష్టి పెడతారు. కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణను 11 నిమిషాల పాటు కానీ ఏదైనా ఒక నామాన్ని తీసుకుని దాన్ని 11 సార్లు చదువుకున్నా కానీ మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.